బిగ్ బాస్లో నేను మామూలుగా 7 సీజన్లో ఒక సీజన్ అయితే బాగా చూశాను. ఆ సీజన్ మీదే. ఓకే. అదే అంటే మీరు ఎన్ని వారాలు ఉన్నారు నాకు నిజంగా 12 వీక్స్ ఉన్నారు కదా. చాలా అంటే లాంగ్, ఇంకా 85 days లాస్ట్. అంటే నువ్వు 105 daysలో నేను బయటకు వచ్చాక ఇంక 2 వారాల్లో జరిగింది అంతే. అంతే 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 కదా. కానీ అప్పుడు కూడా చాలా హెవీ కాంపిటీషన్ తోటి ఆర్టిస్టులతోని మీ మీద చాలా. అప్పుడు నాకు తెలియదు అసలు ఇలా ఉంటారు అని. అంటే అప్పటి వరకు ఏంటంటే బిగ్ బాస్ అనేది చూడలేదు. మా సీజన్లో నేను, వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లగంజ్ మా ముగ్గురికి ఏం తెలియదు. ఏదో పిలిచారు, వెళ్ళాము అంతే. డబ్బులు కోసం, ఏదో డబ్బులు వస్తాయి చూద్దాం అసలు ఏంటో కనబడతాం టీవీలో అనేసి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఏదైనా టాస్క్ వచ్చినప్పుడు మా ముగ్గురికి ఏం అర్థమయ్యేది కాదు. మిగతా వాళ్ళు ఏమో రెడీ అయిపోయేవాళ్ళు, మేము అడిగేవాళ్ళం ఇదేంటి, ఇది ఎలా చేయాలి, ఇదేంటి, ఈ టాస్క్ ఏంటి అని. అలా ఏమి తెలియకుండా వెళ్ళా. ఇంకొకటి ఏంటంటే మనకు కొత్తగా పేరు రావాల్సిన పని లేదు, ఉన్న పేరు పోగొట్టుకోకుంటే చాలు అనేది ఒకటి మైండ్లో ఉండింది అంతే. సరే, ఇప్పుడు ఈ పేరు వస్తుంది, పేరు టాపిక్ మాట్లాడుతున్నాం కదా. బిగ్ బాస్ నేను మళ్ళీ వస్తాను. ఒక్కసారిగా మీకు పేరు వచ్చింది, అమ్మయ్య ఇంకా బతకగలం అనే ధైర్యం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే నాకు యూట్యూబ్లో ఫన్ బకెట్ పైలట్ షూట్ చూసిన తర్వాత రవిశంకర్ గారు వీడు మంచి యాక్టర్ అవుతాడు, వీడికి శాలరీ ఇచ్చి పెట్టండి అన్నాడు. నాకు అప్పుడే అనిపించింది, ఓహో ఇండస్ట్రీలో ఛాన్స్ రావడమే గొప్ప అనుకుంటే మనకు జీతం కూడా వస్తుంది, 4 రోజులు పని చేస్తే 10,000 వస్తుందంటే ఇంకేం హ్యాపీగా అని చెప్పి అప్పటి నుంచే కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత తేజ గారిని కలిసాను నేను 2016లోనే ఏప్రిల్ ఆ టైంలో. కలిసిన తర్వాత ఆయన దగ్గరికి కూడా నేను సార్ అసిస్టెంట్ డైరెక్టర్కి వస్తాను సార్, అప్రెంటిస్కి వస్తాను మీ దగ్గరికి, నేర్చుకుంటాను సార్ పని అంటే ఆయన ఒక మాట చెప్పాడు, ఇండస్ట్రీలో నువ్వు కావాలనుకుంది అవుతావు, బట్ ఎప్పుడు అవుతావో తెలియదు, అప్పటి వరకు నువ్వు ఉండాలి, అది ఇండస్ట్రీలోనే ఉండాలి. అంటే ఇండస్ట్రీకి ఏం అవసరమో అది చెయ్యి. ఇప్పుడు ఇండస్ట్రీకి కమెడియన్స్ అవసరము. నెక్స్ట్ ఆయన 2016లో చెప్పాను నాకు ఈ మాట. నెక్స్ట్ రూరల్ బ్యాక్గ్రాఫ్లో మూవీస్ వస్తాయి. సో అవసరం చాలా ఉంది. రాయలసీమ బేస్లో కూడా మూవీస్ వస్తాయి. అవి వచ్చినప్పటికీ నువ్వు ఉండాలి ఇండస్ట్రీలో. 3 సంవత్సరాలు అన్నీ మూసుకొని వచ్చిన ప్రతి క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్ళిపో, డైరెక్షన్ అనేది పక్కన పెట్టు. ఫస్ట్ నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా సెట్కి వెళ్ళినా నేర్చుకుంటావు, యాక్టర్గా సెట్కి వెళ్ళినా కానీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఏం చేస్తాడో అవన్నీ నువ్వు చూసి నేర్చుకో. సూపర్. సో అని చెప్పాను. సరే దాని ఉంది. ఇప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్ళింటే ఇంతమంది డైరెక్టర్లతో పనిచేసేవాడిని కాదేమో. కరెక్ట్. ఆర్టిస్ట్ని కాబట్టి ఇంతమందితో పనిచేస్తాను నేను. ఇప్పుడు హరిశంకర్ గారు అంటే ఇష్టము, ఆయనతో కూడా పనిచేస్తున్నా. ఇప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ రవితేజ గారి సినిమాకి వెరీ గుడ్. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్తే తీసుకుంటారో లేదు తెలియదు కదా. నేను ఒక ఆర్టిస్ట్ని కాబట్టి తీసుకున్నారు. సో హ్యాపీగా 20 రోజులు సెట్లో కూర్చొని నేర్చుకుంటా. కానీ ఒక ఆర్టిస్ట్ అవ్వాలంటే ఎంతో అదృష్టం రాసి పెట్టి ఉండాలి మహేష్. మిగతా ఇప్పుడు మీరు చెప్పే డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఇవన్నీ ఎక్కడొకక్కడ ఏదో ఒకటి, అది చిన్నదా పెద్దదా అనేది పక్కన పెడితే అవ్వచ్చు. కానీ నీకు ఆర్టిస్ట్గా ఒక మేకప్ వేసుకొని ముఖానికి రంగు పూసుకొని అక్కడ కెమెరా ముందు నించొని ఆ లైట్లలో నించోవాలంటే ఎంతో అదృష్టం చేసుకున్నాను. అది వినాయక్ గారు ఒక మాట చెప్తారు ఏంటంటే, ఒకడు డబ్బులు పెట్టి వాడి జీవితంలో ఒక టైం కేటాయించి అన్ని ఫోన్లు గిళ్ళు పక్కన పెట్టి చేతులు కట్టుకొని తలెత్తి నీ ముఖం చూడాలంటే నువ్వు ఇంతకుముందు ఎన్ని జన్మల్లో అదృష్టం చేసుకుంటావు అని. కరెక్ట్. అది మైండ్లో ఉండింది నాకు. ఇది కరెక్ట్. దేవుడు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చాడు కదా దేవుడు. సరే దీన్ని కాపాడుకుంటే చాలు అంతే. సూపర్. అయితే బిగ్ బాస్కి వద్దాము. ఇప్పుడు ఆ బిగ్ బాస్లో మీరు ఫస్ట్ ఆ టైం అంత మనీ చూసుంటారు, ఒకే సింగిల్ టైంలో, ఒక ఎట్ ఎ టైంలో అంత మనీ ఒకే దగ్గర చూసింది నాకు తెలిసి మీ బిగ్ బాస్ అయ్యొచ్చు. ఈ బిగ్ బాస్ ఫేకా నిజమా? ఒకటే మాట చెప్పు. ఒకటన్నా లోపలికి వెళ్ళే వాళ్ళు నటులు, అక్కడికి వెళ్ళిన తర్వాత మహానటులు అయిపోతారు ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే లోపల నువ్వు నీలాగుంటావు. యాక్చువల్లీ బిగ్ బాస్ అనేది ఒక సూసైడ్ అటెంప్ట్ లాంటిది. ఏంటి అంటే ఇప్పుడు బిత్తిరి సత్తి ఉన్నాడు అన్న. బిత్తిరి సత్తి అన్నని వీడియోస్లో నేను ఇండస్ట్రీకి రాకముందు కూడా హాస్టల్లో ఉన్నప్పుడు బిత్తిరి సత్తి వీడియో వచ్చిందంటే ప్లేట్ పట్టుకుని రూమ్లోంచి పరిగెత్తుకుంటే టీవీ దగ్గరికి వెళ్ళేవాడిని, బిత్తిరి సత్తి క్లిప్ వస్తుంది అనేసి. బిత్తిరి సత్తిని అలాగే చూసా. తర్వాత రాజా ది గ్రేట్ మూవీ షూట్లో బిత్తిరి సత్తి అన్నతో ఒక 1 hour మాట్లాడా. ఫుల్ చేంజ్ ఉంది అక్కడికి ఇక్కడికి. నాకేంటంటే నాకు ఆ బిత్తిరి సత్తి ఇష్టము, ఈ బిత్తిరి సత్తి నాకు నచ్చకపోతే ఒకవేళ రియల్గా కనపడేది. బిగ్ బాస్ అనేది అలాంటిదే. మమ్మల్ని మూవీస్లో యాక్టింగ్లో ఒకలాగా చూసింటారు. పొద్దున్న లేవగానే మేము ఎలా ఉంటాం, మా కోపం వస్తే ఎలాగ ఉంటాం, బాధ వస్తే ఎలాగ ఉంటాము, ఇది చాలామంది ఎక్స్పోజ్ చేసుకోరు. ఇది నచ్చలేదనుకోండి, నీ యాక్టింగ్ నచ్చింది, నీ పర్సనల్ బిహేవియర్ నాకు నచ్చుతుందో లేదో నీకు తెలియదు. బట్ నువ్వు ఒక స్టెప్ తీసుకున్నావు ముందరికి వచ్చి. నేనేంటంటే నేను ఫస్ట్ వెళ్ళినప్పటి నుంచే
కమెడియన్ అంటే నేను ఇండస్ట్రీలో యాక్టింగ్లో కామెడీ రోల్స్ చేసుకునేవాడిని, కమెడియన్ని. రియల్ లైఫ్లో కమెడియన్ కాదు, రియల్ లైఫ్లో నా బిహేవియర్ వేరు అని చెప్పేసి ఫస్టే నేను చెప్పేసి. చాలా కోపం ఉండేది అని చెప్పేవాడు. షార్ట్ టెంపర్ నన్ను తీసుకుందే షార్ట్ టెంపర్ కేటగిరీ కింద, నన్ను కమెడియన్ కేటగిరీ కింద కాదు. ఈయన టక్కున కోపం వస్తుంది, ఈయన లోపల పెడితే మనకు కొంచెం అంటే బిగ్ బాస్లో ఏంటంటే రకరకాల మైండ్ సెట్ వాళ్ళని పెడతారు. కొందరు ఊరికి ఏడ్చే వాళ్ళు ఉంటారు, కొందరు పెదరికంగా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు, సో కొందరు షార్ట్ టెంపర్ వాళ్ళు ఉంటారు, కొందరు సైలెంట్గా ఉంటారు, ఏం చేసి అని వాళ్ళు రెస్పాండ్ అవ్వరు అంత ఈజీగా, కొందరు పుల్లలు పెట్టే వాళ్ళు ఉంటారు. సో అన్ని రకాల వాళ్ళని తీసుకుంటారు. నన్ను తీసుకుంది షార్ట్ టెంపర్ కేటగిరీ కింద. బట్ ఏంటంటే నా అదృష్టం కొద్దీ ఇది కూడా నచ్చింది జనాలకి, నా బిహేవియర్ కూడా నచ్చింది. అంటే చాలా హానెస్ట్గా ఆడావు అనేది నువ్వు చాలాసార్లు కూడా బతికి బయటపడటానికి కారణం ఆ అటెంప్ట్స్లో నీ హానెస్టీనే. కరెక్టేనా? ఫినాలేలో చిరంజీవి గారు పోయినారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాను, ఇండస్ట్రీలో పేరు పోగొట్టే చాలా అనుకున్నాను. ఇండస్ట్రీకి మనం దేవుడిలాగా అనుకునే చిరంజీవి గారే 1.5 minute నన్ను పోగినారు స్టేజ్ మీద. మనం ఎవరైతే పొగిడితే అనుకున్నామో అలాంటి దేవుడే నన్ను పొగిడినాడు, చిరంజీవి గారే నన్ను పొగిడినారంటే చాలు, నేను సక్సెస్ అయినా. అంటే నా యాక్టింగ్లో ఇంప్రెస్ చేశా, నా బిహేవియర్లో ఇంప్రెస్ చేశా, చాలు.